హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లూమింగ్ వెల్. టుడేస్ వీడియో ఏంటి అంటే శ్రావణ మాసం వచ్చేసింది కదా, అమ్మవారికి మనం ప్రసాదాలు పెడతాం కదా, సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసం అండ్ పొంగలి. సేమియా పాయసం అండ్ సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ రోజు వీడియో. ఫస్ట్ సేమియా పాయసం చూపిస్తున్నాను. ఒక బాండి తీసుకున్నాను, అందులో కొంచెమే గీ యాడ్ చేశాను అనమాట సేమియా వేయించుకోవడానికి. గీ ఎక్కువైతే ఏమవుతుందంటే పాలలో సేమియా వేసిన తర్వాత పైన ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట, అది అంత బాగా అనిపించదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గ్లాసు, దాన్ని మేము గిద్ద గ్లాసు అంటామనమాట. ఆ గ్లాస్‌కి నిండుగా కాకుండా కొంచెం తక్కువగా సేమియా తీసుకున్నాననమాట. గీ వేడయిన తర్వాత బాండీలో వేశాను. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకోవాలి. చాలా మంది సేమియా గోరువెచ్చగా అయిన వెంటనే తీసేస్తారు. బట్ నేను అలా కాదు. రెడ్‌గా అయ్యేంత వరకు వేయిస్తాననమాట. అప్పుడే టేస్ట్ బావుంటుంది. సేమియా నేను బాంబినో వాళ్ళది వాడతాననమాట. అందులోనే రోస్టెడ్ ఉంటాయి, నార్మల్ ఉంటాయి. నేను నార్మల్‌వే వాడతాను. రోస్టెడ్‌వి కూడా తీసుకొచ్చాను. బట్ అవంత టేస్ట్ అనిపించలేదు నాకు. నార్మల్‌వే బావున్నాయి. అండ్ నెక్స్ట్ జీడిపప్పు వేస్తున్నాననమాట ఇక్కడ. జీడిపప్పు వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే మాడిపోతాయి ఇవి. సో, మనం తిప్పుకుంటూ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా లోపల నుంచి వేగాలి అంటే నెయ్యి హీట్ అవ్వక ముందే వేసేయాలనమాట. అప్పుడే లోపల నుంచి వేగుతాయి అనమాట. అండ్ కిస్మిస్ వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ వేగిన తర్వాత లావైపోతాయి గదా, అవి బ్లాస్ట్ అవుతాయన్నమాట. సో, జాగ్రత్తగుండాలి. సేమియా పాయసం తినేటప్పుడు కిస్మిస్ తగులుతా ఉంటే పుల్లగా భలే ఉంటుంది గదా టేస్ట్. చాలా మంది కిస్మిస్ వద్దంటారు. కానీ అవి హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! అండ్ లాస్ట్ బాదం పప్పు. బాదం పప్పుని ఒక క్లాత్‌లో పెట్టి గుండ్రా పెట్టి కొట్టానన్నమాట. అలా అయిపోయాయి ముక్కలు ముక్కలుగా. ఇప్పుడు వీటిని వేయిస్తున్నాను. తిప్పుకుంటూనే ఉండాలి, లేకుంటే మాడిపోతాయన్నమాట. బాదం పప్పుని డైరెక్ట్‌గా వేపిస్తే వేగదనమాట. ఎందుకో నాకు పచ్చిగానే అనిపిస్తుంది. సో, అందుకని నేనలా చేస్తాను. ఇప్పుడు సేమియా పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అవి. సేమియా, చక్కెర, ఇలాచి, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలి అనేది చూద్దాము. నేనొక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కదా! సారీ, ఇందాక పాలు చెప్పడం మర్చిపోయాను. మెయిన్ ఇంగ్రీడియెంట్ అదే కదా! పాలని ఆ గిన్నెలోకి తీసుకున్నాననమాట. ఇందాక చూపించాను కదా గ్లాసు, గిద్ద గ్లాసు, అదే గ్లాస్‌తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా తీసుకొని పాలలో యాడ్ చేశాను. ఇప్పుడివి పొంగు రావాలి. మరగాల్సిన అవసరం లేదు. జస్ట్ పొంగొస్తే సరిపోతుందనమాట. పొంగొచ్చిన తర్వాత మనం వేయించుకొని పక్కనుంచుకున్నటువంటి సేమియా యాడ్ చేశాను. సేమియా వేసిన తర్వాత ఒక్కసారి గెంటెతో తిప్పుకోవాలి. లేకుంటే అతుక్కపోతాయన్నమాట. ఇప్పుడు నేను టైమర్ ఆన్ చేసుకుంటాను నేను. జస్ట్ 5 మినిట్స్ ఉడికితే చాలన్నమాట. సేమియా కుక్ అయిపోతుంది. మీరు గనుక టైమర్ పెట్టుకుంటే 6థ్ మినిట్ కూడా అవసరం లేదు. జస్ట్ 5 మినిట్స్‌లోనే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. నేనిప్పుడు ఇందాక గ్లాస్ చూపించాను కదా, గిద్ద గ్లాసు. ఆ గ్లాస్‌తో సేమియా తీసుకున్నాను కదా, అంతే క్వాంటిటీ చక్కెర కూడా యాడ్ చేశానన్నమాట. ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ సేమియా పాయసం, సగ్గుబియ్యం పాయసంలో సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు చక్కెర వేసాము, సాల్ట్ వేసాము. ఆ 2 కరిగిపోవాలన్నమాట. కరిగిన తర్వాత ఇప్పుడు ఇలాచీ వేస్తానన్నమాట. ఈ ఇలాచీని నేనేం మిక్సీ పట్టలేదన్నమాట. నా దగ్గర గుండ్రాయి ఉంది. గుండ్రాయి పెట్టి కొట్టేసానన్నమాట. ఇలాచీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు సగ్గుబియ్యం పాయసం మొత్తానికి ఆ ఇలాచీ ఫ్లేవర్ పట్టేసిందనమాట. చాలా బావుంటుంది. సేమియా పాయసం తినేటప్పుడు డ్రై ఫ్రూట్స్ క్రంచీగా కావాలి అనుకుంటే సర్వ్ చేసుకునే ముందు వేసుకోవాలి. లేదు మెత్తగా కావాలి అంటే ఇప్పుడే వేసుకోవచ్చనమాట. నాకు క్రంచీగా కావాలి. అందుకని నేను లాస్ట్‌లో వేస్తాను. టైం సగ్గుబియ్యం పాయసం రెడీ. రేపు ఫ్రైడే కదా! అమ్మవారికి ప్రసాదంగా ట్రై చేయండి. ఇప్పుడు మా అమ్మమ్మ స్టైల్ సగ్గుబియ్యం పాయసం. ఆ గిద్ద గ్లాస్‌కి నిండుగా కాకుండా కొంచెం తక్కువగా సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ యాడ్ చేస్తున్నాననమాట. ఈ ఘీ లాస్ట్ వీడియో పెట్టాను కదా ఇంట్లో చేసింది. పూస పూస నెయ్యి, అదే నెయ్యనమాట. ఇలా పూస పూసగా ఉంటే మా బాబు ఉత్తది కూడా తినేస్తాడు డైరెక్ట్‌గా. చాలా బావుంటుంది. అఫ్‌కోర్స్ నేను కూడా తింటాను. ఆ సగ్గుబియ్యాన్ని నేతితో బాగా కలుపుకోవాలనమాట. స్పూన్‌తో కుదిరితే స్పూన్, లేకుంటే చేత్తో అయినా కలుపుకొని పక్కనుంచేసుకోవాలి. వింటేజ్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కానీ వింటేజ్ వంటలు కూడా బావుంటాయి. ఇది ప్యూర్‌లీ మా అమ్మమ్మ స్టైల్ అన్నమాట. ఏ గ్లాస్‌తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇవి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యంకి ఘీ అప్లై చేసి ఉంచుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. సగ్గుబియ్యం మొత్తం అందులో యాడ్ చేసిన తర్వాత గెంటె తీసుకొని ఒకసారి కలపెట్టుకోవాలి. లేకుంటే అతుక్కపోతాయన్నమాట. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని మా అమ్మమ్మ ఎంత డెలిషియస్‌గా చేస్తుందో అసల. అమ్మమ్మ స్టైల్ ఒకలా ఉంటుంది. నా స్టైల్ ఒకలా ఉంటుంది. నేనైతే ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేస్తానన్నమాట. ఇంత టైం నేను తీసుకోను. అమ్మమ్మ అయితే ఇలా తిప్పుకుంటా, మాడకుండా స్టవ్ దగ్గరే నుంచొని చేస్తూనే ఉంటుంది. మనకంత పేషెన్స్ ఉండదు కదా! బట్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అమ్మమ్మ స్టైల్ కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఎక్కువ వాటర్ పోసినా కానీ అడుగంటుతుందన్నమాట. సో, జాగ్రత్తగా ఉండాలి. దగ్గరే ఉండాలి. తిప్పుకుంటానే ఉండాలన్నమాట. చూడండి చిన్నగా ట్రాన్స్‌పరెంట్ అయిపోతున్నాయి సగ్గుబియ్యము. సగ్గుబియ్యం కలర్ వైట్ ఉంటుంది గదా, ఉడికిన తర్వాత అవి ట్రాన్స్‌పరెంట్ అయిపోతాయన్నమాట. ఆల్మోస్ట్ సగ్గుబియ్యం అంతా ఉడికిపోయిందన్నమాట. నెక్స్ట్ మనం ఇందులో షుగర్ యాడ్ చేస్తాము. ఏ గ్లాస్‌తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్‌తో షుగర్ యాడ్ చేస్తున్నాను నేనిప్పుడు. చూడండి. చాలామంది ఇప్పుడు బెల్లం వాడుతున్నారు. కానీ మా అమ్మమ్మ చేసే సగ్గుబియ్యం పాయసం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. నాకు చక్కెరతోనే ఇష్టం.
ఈ సగ్గుబియ్యం పాయసం మా డ్యాడీకి ఇష్టం, నాకిష్టం, ఇప్పుడు మా హన్షమ్మకి కూడా ఇష్టం అనమాట. మా ఇంట్లో అందరి ఫేవరెట్ ఇది. సగ్గుబియ్యం ఉడికే టైంలో ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందనమాట. బట్ సేమియా పాయసంకి ఇంత స్మెల్ రాదు. ఇలాచీ వేసిన తర్వాత స్మెల్ వస్తుంది. సగ్గుబియ్యం పాయసం మటుకు ఉడికేటప్పుడే స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను ఇలాచీ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలాచీ నేనే మిక్సీ పట్టలేదు. మా అమ్మమ్మ నాకు ఒక గుండ్రాయి ఇచ్చిందనమాట. ఆ గుండ్రాయితో దంచాను. వింటేజ్ చీరలు, వంటలు అండ్ వింటేజ్ థింగ్స్ అన్ని బాగుంటాయి కదా! అన్నీ చెప్పాను కానీ ఇందులో సాల్ట్ ఎయడం మర్చిపోయాను. సేమియా పాయసంకి జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది. బట్ సగ్గుబియ్యం పాయసంకి పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోదు. కొంచెం ఎక్కువే పట్టిద్ది. చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసామంటే సాల్ట్ తెలుస్తుందన్నమాట. సో జాగ్రత్తగా వేసుకోవాలి. మీరేం చేస్తారు అంటే ప్రసాదం కాకపోతే ఒకసారి టేస్ట్ చూడండి. మీకు తెలుస్తుంది. సరిపోతే ఓకే. సరిపోకపోతే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది ప్రసాదం కాబట్టి నేనేం టేస్ట్ చూడట్లేదు. ఆల్రెడీ నాకు తెలుసు కొంచెం ఎక్కువ పట్టిద్ది అని. సో వేసేసానన్నమాట. ఇప్పుడు పాలు యాడ్ చేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం పాయసంలో ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం చేస్తుంది సగ్గుబియ్యం వేడిగా ఉంది. పాలు చల్లగా ఉన్నాయన్నమాట. అంటే రూమ్ టెంపరేచర్ లో ఉన్నాయి. అదే పాలు వేడిగా ఉంటే సగ్గుబియ్యం చల్లగా ఉండాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్ ఉంటుంది విరిగిపోకుండా. ఈ టిప్ తెలిస్తే చాలు చాలా ఈజీగా చేసేయచ్చు సగ్గుబియ్యం పాయసం. ఇంకా అమ్మమ్మ ఇందులో డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఏం వేయదనమాట. ఇలానే హాట్ గా సర్వ్ చేస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ డెలిషియస్ ఉంటుంది. ఐఎమ్ ష్యూర్ మీరు చేసి రేపు అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.